సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్. చాలా మందికి తెలుసుకోవాలనిపించే సమాధానం ఏంటంటే ఆ రోజు డి స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు. నాగబాబు గారు మీకు మాట ఇచ్చారు చిరంజీవి గారిని కల్పిస్తానని. తరువాత అసలు ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, మీకు ఎవరు కాల్ చేశారు, ఎలా బయలుదేరారు, ఎలా మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు, కాస్త వివరంగా చెప్తారు సార్. అంటే నాగబాబు సార్ గారు చెప్పారు, మీకు సార్ గారిని కల్పించే ప్రోగ్రాం నేను రెడీ చేస్తాను, నేను చేపిస్తాను అంటే. సర్లే నేను అనుకున్నా నెలలు పడుతుంది అనుకున్నాను. నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. ఏమంటే సార్ గారు షూటింగ్లో ఉన్నారు కదా, వాళ్ళ బిజీ వాళ్ళది. వాళ్ళు మనం ఏం అనుకోవడానికి లేదు కదా. అవునవును. కాబట్టి లేట్ అవుతుంది అనుకున్నాను. కానీ నేను అనుకోలేదు సార్. ఆది సార్ గారు ఫోన్ చేశారు. ఎన్ని రోజుల తర్వాత? 10 days. 10 days. నేను కల్లో ఊహించుకోలేదు, అస్సలు నేను ఆలోచించలేదు ఇంత తొందరగా మా దేవుడిని నేను కలుస్తానండి. ఆది గారు ఫోన్ చేసి, ఆది సార్ గారు, మురళీబాబాయ్ గారు ఎక్కడున్నారు? సార్ చెప్పండి సార్ అన్న, బయలుదేరి మీరు హైదరాబాద్ రండి అన్నారు. సార్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ వచ్చింది, కలవాలి రండి అన్నారు. నాకు ఏం చెప్పాలా, ఏం మాట్లాడ నాకు అర్థం కాక, సరే సార్ నిలవలేదు. ఆయన చెప్పినారు. మరుసటి రోజు మార్నింగ్ వచ్చి అక్కడ దిగాను. ఆది సార్ గారు, మా డి డైరెక్టర్ మణికంఠ గారు, డి షో డైరెక్టర్ మణికంఠ గారు, అభి మాస్టరు, వీళ్ళు ముగ్గురు కారులో పిలుచుకెళ్ళారు సార్. ఓకే. నేను ఊహించుకోలేదు సార్, కార్లలో వెళ్తాం, కార్లలో వస్తాం, నేను ఇవంతా నేను అనుకోలేదు. కానీ వాళ్ళు ముగ్గురు పిలుచుకెళ్ళారు, స్టూడియోకి తీసుకెళ్ళారు సార్. అన్నపూర్ణ స్టూడియోలో మన శంకర వరప్రసాద్ సినిమా షూటింగ్స్. నేరుగా వెళ్తున్నాము. సార్ చిరంజీవి సార్ గారు షూట్ నుంచి ఆ రూమ్ నుంచి బయట వచ్చారు. ఆది సార్ గారు వెళ్ళారు. నా నమస్తేననేసి దండం పెట్టుకున్నారు. మురళీ బాబు ఏంటి అటని చెప్తున్నారు. మురళీ గారు మీరేనా అన్నారు. సార్ అని అట్లే నేను ఆయన కాళ్ళపైన అట్టే పడిపోయినాను. ఎలాగైనా గుర్తుపట్టా. మురళీ గారు మీరేనా? అవును సార్ అని అట్లే ఏడుస్తూనే ఉండిపోయినాను సార్. ఇంకా ఆ ఆనందం చాలాసేపు కాళ్ళ మీద పడిన తర్వాత పైకి లేదు. చిరంజీవి గారు, మురళీ గారు ఎందుకు ఏడుస్తున్నారు, లేకండి లేకండి, ఏడవద్దండి లేకండి అంటున్నారు. నాకు ఆ ఆనందం వేరే. లేచాను, భుజం పైన చేసి తట్టి రండి అట్లా నుంచి తీసుకెళ్ళి పెద్ద డైనింగ్ టేబుల్, ఆ డైనింగ్ ఆడ కూర్చోబెట్టి నన్ను పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆది గారు, అభి గారు, ఇతరులు అక్కడ డైరెక్టర్లు అనిల్ రావిపూడి గారు, వాళ్ళంతా. అసలు అనిల్ రావిపూడి గారు అయినా డైరెక్టర్ నాకు గుర్తులేదు సార్. ఓకే. కూర్చోపెట్టి మాట్లాడినారు. సార్ అడిగారు, ఏం మురళి గారు ఏం చేస్తున్నారు? డ్యాన్స్ ఎప్పటి నుంచి తెలుసు సార్? చిన్నప్పటి నుంచి తెలుసు సార్ నాకు. చిన్నప్పటి నుంచి నేను సైడ్ డ్రమ్స్ పైన డ్యాన్స్ నేర్చుకున్నాను. మీ సినిమాలు వచ్చిన తర్వాత ఎక్కువ డ్యాన్స్ బాగా నేర్చుకున్నాను సార్. ఏదో చూడడం, 1-10 సార్లు సినిమాలు చూడడం, ఆ డ్యాన్స్ ఇంటికి వెళ్ళి అప్పుడు వచ్చి టేప్ రికార్డ్స్ ఇవి ఇలాంటివి సెల్లు ఏం లేదు కదా సార్. రీల్ టేప్ రికార్డ్స్, పాటలు రికార్డ్ చేసుకోవడం, దాన్ని తీసుకెళ్ళి టేప్ రికార్డులు పెట్టి ఆన్ చేసుకోవడం, ఆ పాట డ్యాన్స్ చేసుకోవడం, అలాంటివి ఉన్నాయి కదా. చెప్పారు ఇవన్నీ చిరంజీవి గారికి సార్? అంటే చెప్పాను సార్. ఏం మరి డ్యాన్స్ ఇలా సార్? అవును సార్. అడిగారు, నేను ఎప్పుడో చేస్తున్నాయా సినిమాలు అవి డ్యాన్స్, నేనే మర్చిపోయాను, మీరు గుర్తుపెట్టుకుని వేస్తున్నారు ఇలాగ. ఏదో మాట్లాడిన చాలా సార్. అంటే ఆయన చిరంజీవి గారు నన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, ఆనందం పట్టుకోలేక. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దండి. ఓదార్పు, ఆయన మాటలు, ఆయన ముచ్చటగా ఉంటాయి సార్. ఆయన మాట్లాడుతుంటే అసలు ఆ అమాయకత్వం ఎంత సార్. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు అమాయకుడు సార్. ఆయన నిజంగా మంచి మనసు గలైన, అలాంటి మనసు ఎవరికి రాదు సార్. అండ్ మనశంకర వరప్రసాద్, అవును సార్, ఆ సినిమాలో పాట అసలు ఇంకా కంపోజ్ కూడా చేయలేదంట, ఆయన కూడా డ్యాన్స్ చేయలేదంట. ఆ డ్యాన్స్ చూపించి మిమ్మల్ని ఏమని చెప్పారంట? అది
సార్ వేసారో లేదో తెలియదు. ఉమ్, ఇది వేయగలుగుతారా అన్నారు. సరే వేస్తాను సరే అన్నాను. ఉమ్, అభి మాస్టర్ని పిలిచి, మాస్టర్ రండి అట్లనే రూమ్లోకి తీసుకెళ్ళి ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పిలిచారు. బాబాయ్ గారు రెడీ అన్నా, వస్తున్నాం సార్ అని. బయట వచ్చిన తర్వాత అందరూ సార్ చిరంజీవి గారు అట్లా నిలబెడుకున్నారు, నేను ఇట్లా నిలబెడుకున్నాను. అందరూ వచ్చి నిలబెడుకున్నారు. స్టూడియోలో ఎవరు లేరు, మొత్తం వెనకాల. సో సెల్ ఆన్ చేశారు, ఇది చూపించాను. ఫస్ట్ ఒకసారి వేసాను, ఇంకోసారి వేయండి అన్నారు. ఇంకోసారి వేసాను, క్లాప్ కట్టారు. క్లాప్ కట్టి సూపర్ బాగానే చేశారు. బాబాయ్ మీ అదృష్టం ఏందో తెలుసా, చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తుంటే కొన్ని కోట్ల మందిని అలా నిలబడిపోయి చూస్తుంటాం, కానీ మీరు డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు అలా చూశారు. మీకు ఒక్కరికే దక్కిన గౌరవం ఇది. సార్ నేను చెప్పాను సార్, సార్ ఇంక నాకు ప్రాణం పోతే పర్వాలేదు సార్, నేను బాధపడినాను. ఉమ్, ఏమంటే అంత సంతోషం, అంత నాకు ఇన్ని సంవత్సరాలుగా ఉన్న బాధలు ఆ ఒక్క రోజులో నాకు బాధలు అనిపించలేదు సార్. ఉమ్, బాధ అనేది ఏమి నాకు ఆలోచన రాలేదు. అంతకుముందు అంటే రోజు ఆలోచిస్తున్నా, ఏం రా ఏదో మన ప్రాబ్లమ్స్ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడడం, నాకు ఏ ఆలోచన లేదు సార్. ఉమ్. ఆయన్నే చూసుకుంటూ ఉండిపోయినాను, అదే నా ఆలోచన, ఆయనతో మాట్లాడుకుంటా.